నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. లోకంలో చాలామందికి ఒక కోరిక ఉంటుంది. మోక్షాన్ని ఎలా పొందాలి అని. ఏం చేస్తే మనం మోక్షాన్ని పొందుతాం? భక్తి మార్గమా? కర్మ మార్గమా? యోగ మార్గమా? లేకపోతే జ్ఞాన మార్గమా అని చాలామందికి ఏ మార్గంలో వెళ్ళాలి? ఏది సులభమైన మార్గం? ఏం చేస్తే మోక్షం లభిస్తుంది అని ఇలా చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఒక్క జన్మలోనే మోక్షాన్ని పొందిన వారు ఉన్నారు. కొన్ని వందల లక్షల జన్మలెత్తినా కూడా మోక్షం పొందకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏ మార్గాన్ని అనుసరిస్తే మోక్షం త్వరగా లభిస్తుంది అని చాలామందికి కోరిక ఉంటుంది తెలుసుకుందామని. భక్తి మార్గమా? కర్మ మార్గమా? అమ్మో అయోమయ ఇటువంటి అయోమయ స్థితిలో ఉంటారు ప్రజలు. మొదటిది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే ఏ జ్ఞానం? లోకజ్ఞానమా? శాస్త్రజ్ఞానమా? వేదజ్ఞానమా? ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానమే మోక్షాన్నిస్తుంది. అయితే ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి మనకు చాలా పుస్తకాలే ఉన్నాయి. ఉపనిషత్తులున్నాయి, వేదాలున్నాయి, శాస్త్రాలున్నాయి, భగవద్గీత ఉంది. ఇవన్నీ కూడా మనకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాయి. అంటే నేను శరీరాన్ని కాదు, నేను ఇంద్రియాన్ని కాను, నేను మనసుని కాను, బుద్ధిని కాను, నేను జ్ఞానస్వరూపాన్ని, నేను ఆత్మచైతన్యాన్ని అని ఎవరైతే గుర్తిస్తాడో అదే ఆత్మజ్ఞానం. అటువంటి ఆత్మజ్ఞానం కలిగిన వాడు తానే సమస్తమైపోతాడు. గుర్తుపెట్టుకోండి. నేనే అన్నిట్లోనూ ఉన్నాను, అందులో ఉన్నది నేనే, ఇందులో ఉన్నది నేనే, అన్నీ నేనే అని చూస్తూ ఉంటాడు. అటువంటి స్థితికి మనం రావాలి. అవునాగా రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానులే. అటువంటి స్థితికి మనం కూడా రావాలి అని మనకు ఆశ ఉంటుంది. అటువంటి ఆత్మజ్ఞానాన్ని వీణు పొందాలి అని కోరిక చాలామందికి ఉంటుంది. కానీ ఎలా? ఏం చేయాలి? మనకు ఉపనిషత్తులు బోధిస్తాయి ఆత్మజ్ఞానం గురించి. నా యూట్యూబ్ ఛానల్లో ఇదివరకే 4 ఉపనిషత్తులు చెప్పాను. ప్రజెంట్ కఠోపనిషత్ నడుస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం కూడా నేను చెప్పాను. కాబట్టి ఎవరికైతే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉందో వాళ్ళు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఈ ఉపనిషత్తులు చూడండి. మీకు సమస్త జ్ఞానము లభిస్తుంది. ఆత్మజ్ఞానం అనేది మనకు ఒక్క జన్మలో లభించదు. గుర్తుపెట్టుకోండి. అటువంటి ఆత్మజ్ఞానమే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మరి ఆత్మజ్ఞానమే మోక్షాన్ని ప్రసాదిస్తున్నప్పుడు ఈ కర్మ మార్గము, భక్తి మార్గము, యోగ మార్గము వీటికి ప్రాముఖ్యత లేదా? అక్కడికి వస్తున్నా. రెండవది కర్మ మార్గం. కర్మ సిద్ధాంతం గురించి ఇదివరకే నేను ఈశావాస ఉపనిషత్తులో చెప్పాను. కానీ ఇక్కడ కూడా కొంచెం క్లుప్తంగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. బేసిక్‌గా కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? మంచి చేస్తే పుణ్యం లభిస్తుంది. చెడు చేస్తే పాపం లభిస్తుంది. అవునా? మనం ఇంకొంచెం డీప్‌గా వెళ్దాం. ఈ సమస్త ప్రపంచంలో మనుషులు, దేవతలు, అలాగే జంతువులు ఈ ముగ్గురే ఉంటారు. జంతువులు ఎల్లప్పుడూ దుఃఖాన్ని, భయాన్ని అనుభవిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఎవడొచ్చి చంపేస్తాడో తెలీదు. ఎప్పుడు ఏ మృగం వచ్చి తింటుందో తెలీదు. నిరంతరం ప్రతి క్షణం భయంతోనే గడుపుతూ ఉంటాయి ఈ జంతువులు. అలాగే దేవతలు ఎల్లప్పుడూ సుఖాన్ని అనుభవిస్తూ మాత్రమే ఉంటారు. వాళ్ళు చేసిన కర్మ ఫలితం ఏదైతే ఉందో అదంతా తీరిపోయేంత వరకు వాళ్ళు ఆ దేవతా పదవుల్లోనే ఉంటారు. మనిషి మాత్రమే సుఖాన్ని, దుఃఖాన్ని రెండిటిని అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి కర్మాధికారం అనేది లేదు. ఒక కుక్క వచ్చి నేను గుడికి వెళ్ళి పూజ చేస్తా అని అనుకుంటుందా? అనుకో. ఒక రామాయణ ప్రవచనం జరుగుతుంటే ఆ కుక్క వెళ్ళి రామాయణం వింటుందా? వినదు. ఎందుకంటే వాటికి కర్మాధికారం అనేది లేదు. అలాగే దేవతలు కూడా నేను యజ్ఞం చేస్తా అని అంటే కుదురుతుందా? లేదు. వాళ్ళకు యజ్ఞాలు చేసే అధికారం లేదు. కేవలం మనిషి మాత్రమే కర్మలు చేసే అధికారం ఉంది. మనిషి రామ అనగలడు, శివ అనగలడు, గుడికి వెళ్ళి పూజ చేయగలడు, గానం చేయగలడు. అర్థమవుతుందా? కేవలం మనిషికి మాత్రమే కర్మాధికారం ఉంటుంది. మనిషి జన్మ అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు అర్థమైందా? నేను ఒక పుణ్యం చేశాను, చనిపోయాక స్వర్గలోకానికి వెళ్తా, ఆ తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతా. కాకపోతే ఒక ఉత్తమ జన్మలు అనేది పొందుతానన్నమాట. అదేవిధంగా నేను ఒక పాపం చేస్తే నరకానికి వెళ్తా. నరకానికి వెళ్ళి అక్కడ బాధని, దుఃఖాన్ని అనుభవించి మళ్ళీ జన్మిస్తాం. కాకపోతే ఈసారి నీచ జన్మలు ఎత్తుతాం. అంటే ఒక పందిగాను, కుక్కగాను జన్మిస్తాం. కానీ జన్మించడం మాత్రం నిశ్చయం. 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవిని పొందుతామని. కానీ ఎంత ఇంద్ర పదవిని పొందినా కూడా ఆ క్షణం నుంచే నువ్వు చేసిన 100 యజ్ఞాల ఫలితం అంతా క్షయమవుతూ వస్తూ ఉంటుంది. అంటే తగ్గుతూ వస్తూ ఉంటుంది. అలా ఎప్పుడైతే నువ్వు చేసుకున్న 100 యజ్ఞాల ఫలితం తగ్గిపోయిందో, పూర్తయిపోయిందో అప్పుడు నువ్వు మళ్ళీ జన్మించాల్సిందే. కర్మలు మనకు మోక్షాన్ని ఇవ్వవు. అర్థమైందా? నువ్వు ఒక పుణ్యం చేస్తే అది నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు జన్మిస్తావు.
అదే ఒకవేళ నువ్వు పాపం చేస్తే నరకానికి వెళ్తావు. మళ్ళీ జన్మిస్తావు. కాబట్టి నువ్వు స్వర్గానికి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా జన్మించడం మాత్రం నిశ్చయం. అయితే మరేం చేయాలండి? పుణ్యము చేస్తే స్వర్గానికెళ్ళినా మళ్ళా పుడతామంటున్నారు. పాపం చేస్తే మళ్ళీ నరకానికెళ్ళి మళ్ళా పుడతామంటున్నారు. దేవతలకే మోక్షం లేదక్కడ. ఇంకా మాలాంటి మనుషులకి మోక్షం ఎలా లభిస్తుంది? పుణ్యం చేసినా, పాపం చేసినా మళ్ళీ పుట్టాల్సిందే అన్నప్పుడు నేను పుణ్యము చేయను, పాపము చేయను. అసలు నేను కర్మలే చేయను అని ఇలా చాలామంది తప్పుకుంటారు. అసలు కర్మలు ఎందుకొచ్చాయి? అది మీరు ఆలోచించారా? ఏ కర్మ చేయాలి? ఏ కర్మ చేయకూడదు? ఎటువంటి కర్మలు చేయాలి? ఎటువంటి కర్మలు చేయకూడదనేది మనకు శాస్త్రం చెప్తుంది. కానీ మనం శాస్త్రజ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. ఏ కర్మ అంటే ఆ కర్మలు చేస్తున్నాం. ఎలా పడితే అలా చేస్తున్నాం. ఒక సరి అయిన ఆచరణ లేదు. మీకు చెప్పాను. పుణ్యం చేసినా, పాపం చేసినా మళ్ళీ ఆ ఫలితమంతా అయిపోయాక మళ్ళీ భూమి మీదకే జన్మించాలి. అయితే అది ఒక జన్మనేనా? కాదు. మనం కొన్ని వందల జన్మలెత్తినాం. కొన్ని వేల జన్మలెత్తినాం. కొన్ని లక్షల జన్మలెత్తినాం. అన్ని జన్మలలో చేసుకున్నటటువంటి పాపపుణ్యాలు, అన్ని జన్మలలో చేసుకున్నటటువంటి సంస్కారాలు, వాసనలు, అన్ని జన్మలో ఉన్న అజ్ఞానం ఇవన్నీ కూడా మనెంబడే వెంటగట్టుకొని వస్తూ ఉంటాయి. అందుకే మనం ఇప్పటి నుంచే మొదలుపెట్టాలి. మనం చేసేటటువంటి పూజలు, దానాలు, స్తోత్రాలు, ధ్యానాలు ఇవన్నీ కూడా ఎందుకు? అసలు ఎందుకోసం ఇవన్నీ చేయాలి? పూజ చేస్తే పుణ్యం వస్తుంది. దానం చేస్తే పుణ్యం వస్తుంది. ఒక కుక్కని కొడితే పాపం వస్తుంది. ఒకరిని తిడితే పాపం వస్తుంది. ఏం చేసినా కర్మ అంటుతుందే ఇక్కడ. ఒక పక్కన పుణ్యము వస్తుంది. ఒక పక్కన పాపము వస్తుంది. ఒక పక్కన నేను స్వర్గానికి వెళ్తా. ఒక పక్కన నేను నరకానికి వెళ్తా. మళ్ళీ భూమి మీదకే జన్మిస్తా. ఇప్పుడు నేను పుణ్యము చేయను, పాపము చేయనని కర్మల్ని వదిలేస్తా, త్యాగం చేస్తా. మోక్షం వస్తుందా? రాదు. నీకు చెప్పాను ఆత్మజ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది అని. అటువంటి స్థితికి ఇప్పుడు నేను వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి మన సాధన. అదే కర్మలు చేయడం. గుర్తుపెట్టుకోండి, కర్మల్ని త్యాగం చేస్తే మోక్షం రాదు. కర్మలు చేస్తేనే మనం మోక్షాన్ని పొందేటటువంటి అర్హత లభిస్తుంది. ముందు శ్రవణం. శ్రవణం అంటే భగవంతుని గురించి విను అని. ఆయన గురించి తెలుసుకో. అసలు భగవంతుడు అంటే ఏంటి? ఆయన ఎవరు? ఆయన ఏం చేస్తాడు? ఆయనకు ఉండేటటువంటి గొప్పతనం ఏంటి? అవన్నీ నువ్వు విని తెలుసుకో. అది శ్రవణం. శ్రవణం అయిపోయిన తర్వాత మననం. మననం అంటే ఆలోచించడం. నువ్వు విన్న ప్రతి ఒక్కటి ఆలోచించు. మననం చెయ్యి. ఆయన ఎందుకు అలా చేశాడు? ఆయన ఏం చేశాడు? నిరంతరం ఆలోచిస్తూనే ఉండాలి. నువ్వు శివుడి గురించి తెలుసుకుంటే ఆ శివుడి గురించే నువ్వు నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. ఓ శివ, నువ్వు అలా చేసావా? నువ్వు ఇలా చేసావా? అని నిరంతరం నువ్వు మననం చేస్తూ ఉండాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని నువ్వు నిరంతరం మననం చేస్తూ ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు నిరంతరం శ్రవణ మననం చేస్తూ ఉంటావో అప్పుడు నువ్వు చేసుకున్న వాసనలు, కర్మబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుతూ వస్తూ ఉంటాయి. నాకు పలానా కోరిక ఉంది కాబట్టి దేవునికి పూజ చేస్తున్నా. నాకు ఈ కోరిక ఉంది కాబట్టి దేవునికి పూజ చేస్తున్నా. నాకు ఆ కోరిక ఉంది నెరవేరాలి కాబట్టి నేను గుడికి వెళ్తున్నా. ఎందుకు చేస్తున్నావు నువ్వు పూజలు? నీ కష్టాలు పోవాలా? నువ్వు సుఖంగా జీవించాలి. నీకున్న అన్ని కష్టాలు వెళ్ళిపోవాలి. పూజలు, గుడికి వెళ్ళావా ఎందుకా? నువ్వు కర్మ ఎందుకు చేస్తున్నావు? ఒక్కటి ఆలోచించాను. ఇది కలియుగం. ఈ కలియుగంలో మనిషి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో, అహంకారంతో, ఈర్ష్య, పగ, ద్వేషం ఇవన్నీ వీటితో సంసారం చేస్తూ ఉంటారు. మనం సంసారం చేసేది మనుషులతో కాదు. మనం సంసారం చేసేది ఇగో ఇటువంటి గుణాలతో. సత్వగుణం, రజోగుణం, తమోగుణాలని మనకు 3 ఉంటాయి. రజోగుణాన్ని, తమోగుణాన్ని మనం పెంపొందించుకున్నాం. సత్వగుణాన్ని అణిచివేశాం. కాబట్టి రజోగుణం, తమోగుణంతోనే ఈ కలియుగంలో మనుషులు ఎక్కువ ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు పూజలు, స్తోత్రాలు, ధ్యానాలు ఇవన్నీ చేస్తున్నావో నీకుండేటటువంటి ఈ రజోగుణం, తమోగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుతూ వస్తూ ఉంటాయి. సత్వగుణం అనేది నీకు పెంపొందించబడుతుంది. సత్వగుణం అంటే ప్రేమ, దయ, కరుణ. రజోగుణం అంటే కోపం, ఈర్ష్య, అహంకారం ఇవన్నీ కూడా. తమోగుణం అంటే కామ, క్రోధ, లోభం ఇవన్నీ కూడా. సత్వగుణాన్ని పెంపొందించుకోవడమే నీ మొదటి లక్ష్యం. ఇప్పుడు అర్థమైందా? పూజలు, స్తోత్రాలు, ధ్యానాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? నీ ఇంద్రియాలు, నీ మనసు స్థిరంగా ఉంచడం కోసం వచ్చాయి. అంతేగాని నీ కోరిక తీర్చడం కోసం కాదు. గుర్తుపెట్టుకో. నాకు ఈ కోరిక ఉంది అందుకే పూజ చేస్తున్నా. నాకు ఈ కోరిక ఉంది అందుకే గుడికి వెళ్తున్నా. ఇదా? మోక్షం రావాలంటే ఎందుకు చేయాలా పూజలు? ఎందుకొస్తది మోక్షం మరి? పూజలు, స్తోత్రాలు, జపతపాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో నీ మనసుని, నీ ఇంద్రియాల్ని నిగ్రహించడం కోసం మాత్రమే వచ్చాయి.
అందుకే నిష్కామ కర్మయోగం వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? ఫలితాన్ని ఆశించకు అనంటే దానర్థం నీ ఇంద్రియాల్ని, నీ మనసుని స్థిరంగా ఉంచడం కోసం ఫలితాన్ని ఆశించకు అంటే. నిష్కామ కర్మయోగం వల్ల నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నేను ఒక పని చేస్తే పుణ్యమొచ్చినా, పాపమొచ్చినా నాకు అనవసరం. నా కర్తవ్యం నేను చేస్తున్నా అని నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో, అది నాకు మంచి జరిగినా, చెడు జరిగినా అంతా ఈశ్వరార్పణంగా ఎప్పుడైతే నువ్వు కర్మలు చేస్తున్నావో, ఆ కర్మ నిన్ను బంధించదు. అంటే దాని ఉద్దేశ్యం ఎప్పుడైతే నేను పుణ్యం కోసం కర్మ చేస్తే అది నన్ను బంధిస్తుంది. అంటే నన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది. మళ్ళీ పుడతా. అదే నేను ఎప్పుడైతే పాపం చేస్తే నరకానికి ఎళ్తున్నా. మళ్ళీ జన్మిస్తా. అంటే అది బంధిస్తుందా లేదా నేను? అదే ఇక్కడ నువ్వు కర్మ చేసేటప్పుడు నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు. నేను నా కర్తవ్య దృష్టితో నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు చేస్తావో, లేదా నేను ఈశ్వరార్పణంగా మాత్రమే చేస్తున్నా అని ఎప్పుడైతే నువ్వు చేస్తావో, నీకు పాపము ఉండదు, పుణ్యము ఉండదు. కాబట్టి అప్పుడు నీ మనసు ఏమవుతుంది? స్థిరంగా ఉంటుంది. అర్థమైందా? ఇటువంటి మనసు ఏదైతే ఉందో పాపం వైపు వెళ్ళక, పుణ్యం వైపు వెళ్ళక స్థిరంగా ఉండాలి. అలా స్థిరంగా ఉంచడం కోసమే నిష్కామ కర్మ సిద్ధాంతం వచ్చింది. గుర్తుపెట్టుకోండి. అంతేగాని నిష్కామ కర్మయోగం అంటే పాపాన్ని, పుణ్యాన్ని వదిలేసి కర్మల్ని వదిలేయడం కాదు. పాపాన్ని, పుణ్యాన్ని వదిలేయడం అంటే దాని ఉద్దేశ్యం మనసు స్థిరంగా ఉంచడం కోసం, ఇంద్రియాలు స్థిరంగా ఉంచడం కోసం, చిత్తశుద్ధిని ఇవ్వడం కోసం మాత్రమే నిష్కామ కర్మయోగం వచ్చింది. ఇక అప్పుడు నీకు భక్తి అనేది ఆటోమేటిక్ వస్తుంది. అయితే ఎప్పుడైతే నీకు చెప్పానో శ్రవణం అని చెప్పానో మొదటిది, అలా ఎప్పుడైతే నువ్వు భగవంతుని గురించి వింటున్నావో నీకు తెలుస్తుంది ఆయన గొప్పతనం. మోక్షాన్ని ప్రసాదించేది ఆయన ఒక్కడే అని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో ఆటోమేటిక్‌గా భక్తి నీకు ఆయన మీద వస్తుంది. అర్థమవుతుందా? భక్తి అనేది ఇలానే ఉండాలి, భక్తి అనేది అలానే ఉండాలి అని మనం నిర్దేశించడానికి లేదు. నేను నా శివుడిని ఒకలా కొలుస్తా, మీరు ఇంకోలా కొలుస్తారు. కాబట్టి ఎవరి భక్తి వాళ్ళది. భక్తి అంటే ఇలానే ఉండాలి అని మనం చెప్పడానికి లేదు. నీకు ఉదాహరణ చెప్పాలంటే ప్రహ్లాదుడున్నాడు. ఆయన సమస్త విశ్వాన్ని విష్ణువుగా చూసాడు. కన్నప్ప ఉన్నాడు, అన్నమయ్య ఉన్నాడు, భక్త తుకారాం ఉన్నారు. వీళ్ళందరూ భక్తులే. ఇటువంటి భక్తుల చరిత్రను మీరు వింటే నీకు తెలుస్తుంది. కాబట్టి భక్తుల గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే. భక్తుల గురించి నువ్వు తెలుసుకుంటే ఆ ఈశ్వరుడు సంతోషిస్తాడు. కాబట్టి భక్తి అనేది ఇలానే ఉంటుంది అని మనం చెప్పడానికి లేదు. అది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారు. మన భగవద్గీతలోనే ఉంటుంది. నువ్వు ఎలా నన్ను కొలిస్తే నేను నీకు అలా దర్శనం ఇస్తాను అని. కాబట్టి అది నీ ఇష్టం. నువ్వు నాకు ఏది సమర్పిస్తే నేను దాన్ని స్వీకరిస్తాను అని అంటావు. కాబట్టి అది మన ఇష్టం. నువ్వు చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో అది నువ్వు భక్తితో చేస్తున్నావా లేదా? నువ్వు భక్తితోనే పూజ చేయాలి. భక్తితోనే ధ్యానం చేయాలి. భక్తితోనే స్తోత్రం చదవాలి. భక్తితోనే కర్మలు చేయాలి. అర్థమైందా? ఈశ్వరార్పణం అదే భక్తి. అంతేగాని నాకు పలానా పుణ్యం కావాలి, నాకు పలానా ఇది కావాలి అని కాదు. దానికోసం నువ్వు కర్మలు చేస్తే ఆయన ఇస్తాడు. ఇస్తాడు. ఆయన నెరవేరుస్తాడు. ఈ జన్మకి నీ కోరిక తీరుతుందేమో కానీ వచ్చే జన్మ, ఆ వచ్చే జన్మ మీకు ముందే చెప్పాను. రజోగుణంతో, తమోగుణంతో ఈ మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ కలియుగంలో. కాబట్టి కలియుగం అనేది చాలా కష్టమైనది. నేను కర్మల ద్వారా మోక్షాన్ని పొందుతాను అంటే అది అసాధ్యం. అదేవిధంగా నేను జ్ఞాన మార్గం వల్ల నేను మోక్షాన్ని పొందుతాను అంటే అది కూడా అసాధ్యమే. ఇక యోగ సాధన అంటావా? యోగ సాధన అంటే పతంజలి యోగ సూత్రాలు ఉంటాయి, ధ్యానాలు ఉంటాయి, యోగాలు ఉంటాయి. యోగులు ఉంటారు కొంతమంది. జపతపాలు ఉంటాయి, తపస్సు ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే నీకు అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి, శక్తులొస్తాయి. కొంతమంది యోగులు మరణాంతర కాలంలో బ్రహ్మకమలాన్ని ఛేదించుకొని ముక్తి పొందుతారు. అదంతా వేరే లెవెల్. అది మనకు ఈ కలియుగంలో అసలు అసాధ్యం. కాబట్టి మిగిలున్నది ఏంటిది? భక్తి మార్గం మాత్రమే. కలియుగంలో భక్తి మార్గమే శ్రేష్టమైన మార్గం. భాగవతం ఒక్కటి పారాయణ చెయ్యి మోక్షం లభిస్తుంది అని అంటారు. ఎందుకు? భాగవతం ఏదో వల్లడేస్తే మోక్షం రాదు. భాగవతాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అందులో ఉండే సంకేతాల్ని నువ్వు గుర్తించాలి. అలా ఎప్పుడైతే నువ్వు అటువంటి భాగవతాన్ని, కృష్ణ లీలల్ని నువ్వు ఎప్పుడైతే నిరంతరం స్మరిస్తూ ఉన్నావో నీ మనసు కృష్ణమయం అవుతుంది. అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది. అంతేగాని పేజీలు వల్లడేస్తే మోక్షం రాదు. నువ్వు శివ అనే నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండు. నారాయణ అనే నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండు. కేవలం భగవంతుని నామమే కలియుగంలో మనల్ని రక్షిస్తుంది. గుర్తుపెట్టుకోండి. భాగవతంలోనూ ఇదే ఉంటుంది. నామమే కలియుగంలో రక్ష. భగవన్ నామమే కలియుగంలో రక్ష. కాబట్టి
భక్తి మార్గమే కలియుగంలో శ్రేష్టమైనదని చెప్తున్నాను నేను. కర్మలు ఎందుకు చేస్తాం? మన మనసుని, ఇంద్రియాన్ని స్థిరంగా ఉంచుకొని చిత్తశుద్ధిని పొందాలి. అలా ఎప్పుడైతే చిత్తశుద్ధితో, భక్తితో ఉంటున్నామో, ఆ భక్తి నేనేం చేస్తుంది? అంతటా ఈశ్వరుడినే చూపిస్తుంది. ఇప్పుడు నాకు శివుడు అంటే ఇష్టం అండి. ఆ శివుడు ఏమన్నాడు? "ఒరే సందీకు, ఇదంతా కూడా నేనే, సమస్త ప్రపంచము నేనే" అని. అప్పుడు నేను అదేం చేస్తా? నమ్ముతానా లేదా? మరి నా ఈశ్వరుడిని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతా? కాబట్టి అప్పుడు నా ఈశ్వరుని మీద ఉన్న భక్తి నాకేమవుతుంది? ఓహ్! నా ఈశ్వరుడు ఇలా చెప్పాడు సమస్తం నేనే అని. కాబట్టి నేను అంతటా ఈశ్వరుడినే చూడాలి అని. నాకు అర్థమవుతుందా లేదా? కాబట్టి నా దృష్టి అంతా కూడా ఈశ్వరమయమే అయిపోతుంది. అది జ్ఞానం. ఇప్పుడు ఈ భక్తి ఏమైంది? జ్ఞానానికి మార్గమైంది. జ్ఞానానికి సాధన అయింది. అవునా కదా? భక్తి ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కేవలంగా జ్ఞానం లభించదు. జ్ఞానం ఎప్పుడు లభిస్తుంది? భక్తి ఉంటేనే లభిస్తుంది. ఆ భక్తి ఎలా వస్తుంది? కర్మాచరణ చేయడం వల్ల వస్తుంది. కాబట్టి ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అయి ఉంటుంది. అందరూ ఎక్కడికక్కడ సెపరేట్ చేయకండి. కర్మల వల్ల చిత్తశుద్ధి వస్తుంది. ఆ చిత్తశుద్ధి వల్ల నీకు భక్తి అనేది ఏర్పడుతుంది. ఆ భక్తి వల్ల నీకు జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఆ జ్ఞానం వల్ల నీకు మోక్షం లభిస్తుంది. ఇది క్లారిఫికేషన్. అయితే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, మీరు ఏ మార్గంలో ఉన్నారు? ఇప్పుడు నా వీడియో చూసాక మీరు ఏ మార్గంలో వెళ్తారు? అనేది కామెంట్స్‌లో చెప్పండి. నా యూట్యూబ్ ఛానల్ ఉపనిషత్తులు అప్లోడ్ చేశాను. అందరూ చూడండి. జ్ఞానాన్ని తెలుసుకోండి.